హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో సింపుల్ అయిన వెన్న మురుగులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. మురుగులు, జంతికలు, కారం పూస అని రకరకాలుగా పిలుస్తారు. మా ఇంట్లో ఎప్పుడు అమ్మ ఇలా చేసి పెట్టిద్ది ఈ ఎన్నపూసతో. ఈ ఎన్నపూస జంతికలు, మురుగులు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ మురుగుని ఒకసారి చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో. ఒకసారి ఇలా ట్రై చేయండి. అరకప్పు పొట్నాల పప్పు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. 2 కప్పులు బియ్యం పిండి ఫస్ట్ జల్లించుకొని తీసుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకున్న పొట్నాల పప్పు వేసేసుకొని జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ వాము, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన వెన్న. దీని ప్లేస్లో మీరు నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే వెన్న తీసుకున్నా, బాగా గుల్లగా వస్తాయని. బటర్ వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసిన వెన్న కాబట్టి చాలా చాలా హెల్తీ ఫుడ్. ఇలా ముద్ద చేస్తే ముద్దకు రావాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 స్పూను కారం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పిండి కలుపుకోవాలి. ఇలా సిమ్మి సాఫ్ట్గా కలుపుకోవాలి. అంత లూజ్గా ఇలా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, పిండి కలిపే విధానంలోనే ఉంది. ఇలా పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఫస్ట్ గిద్దలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా సన్నగా చేసుకొని ఇలా చక్రాల గిద్దలో పెట్టేసుకోవాలి. ఇలా గెంటి మీద వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా చిన్నగా వదలాలి. తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇలా చుట్టుకొని ఇలా ముందుగానే చుట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా కవర్ మీద వేసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మంట హైలో ఉంటే మాడిపోతాయి. ఆయిల్లో ఇలా బుడగలు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవడం. ఇలా అన్నీ ఒకసారి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం ఉండి ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా అందులో వేసేసుకోవడం. ఇలా డైరెక్ట్ భయం అన్న వాళ్ళు అలా గెంటి మీద వేసుకొని కవర్ మీద వేసుకొని చేసుకోండి. ఈ బుడగలు కొంచెం తగ్గిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. మంట కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. ఇప్పుడు బుడగలన్నీ పోయిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా కవర్ మీద చుట్టుకొని ఆయిల్లో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఎంతో సింపుల్.